రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. అశోక్ రెడ్డి గారు, ప్రస్తుత పరిస్థితులకి ప్రధాన కారణం ఏమంటారు? గురుకుల పాఠశాలకి ఈరోజు గురుకుల పాఠశాలల్లో అంటే ఇప్పుడు ఇది గురుకుల పాఠశాలకు తాళం వేస్తున్నారని చెప్పి ఇప్పుడు వచ్చింది. ఇదే కాకుండా మనం ఇందాక మీరు మాట్లాడేటప్పుడే గురుకుల ఈరోజు టీచర్స్ డే రోజు కొన్ని వందల టీచర్లను ఈరోజు తీసేసారు. టీచర్స్ డే రోజు విద్యార్థులు రోడ్ ఎక్కిరని మనం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది గురుకులాలకు సంబంధించి ఒక రెండోసారి. ఇదే కాకుండా ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, ఈరోజు గురుకులాలకు సంబంధించిన దాన్ని పట్టించుకుంటలేరని చెప్పి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మేము అడుగుతుంది ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గురుకులాలను తీసుకొని వచ్చి గురుకులాలకు ఒక పెద్దపీట వేస్తామని చెప్పి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఈ పాపము ఎవరిది అని అంటే ఖచ్చితంగా చెప్పాల్సింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులదే. ఎందుకోసం అని అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఈరోజు గురుకులాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాలు ఈరోజు విద్యకు సరైనటువంటి దాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఈరోజు 10 నెలల పాటు ఈరోజు రెంట్ కట్టలేదని చెప్పి ఈరోజు వాళ్ళు తాళం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళు తాళం వేసేటప్పుడు కూడా అవి ఎవరైతే భవన యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు వాళ్ళు 10 నెలలు కట్టకపోతే వాళ్ళు ప్రభుత్వానికో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ అధికారులతో వాళ్ళతో మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు తాళాలు వేసి ఈరోజు తల్లిదండ్రులను విద్యార్థులని రోడ్డు మీద పడేయడం అనేది ఈరోజు కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యను సరిగా పట్టించుకోలేదు, ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అధికారంలో వస్తే మేము విద్యను మంచిగా విద్యకు సరిపడిన నిధులు పెట్టి ఈరోజు గురుకులాలను కానీ ఈరోజు అన్ని రకాల దాన్ని పట్టించుకుంటామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ మనం చూసుకున్నట్టు దీన్ని అన్నిటికీ కారణం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాము. ఈరోజు భవన యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు బీసీ గురుకులాలు కానీ మైనార్టీ గురుకులాలు ఈరోజు ఎక్కువగా ఈరోజు తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మీరు చెప్పినట్లు అదేవిధంగా మంచిర్యాలలో కానీ ఇట్లాంటి ఏరియాలలో చాలా గురుకులాలు ఈరోజు తాళాలు వేసినటువంటి పరిస్థితి రెంట్ కట్టకపోవడం వల్ల. అంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి నిధులు ఇచ్చి ఈరోజు స్వయంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రులే దాన్ని ఓపెనింగ్ చేశారు. కానీ అప్పుడే ఈరోజు భవనాలకు సొంత భవనాలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సొంత భవనాలు నిర్మించింటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈ ఇష్యూను తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉంది ఏంటంటే ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటం ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచించి తెరిపించే విధంగా చూడాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రైట్ అశోక్ రెడ్డి గారు, మనతోటి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ పుట్ట లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఎస్ వినబడుతుంది. లక్ష్మణ్ గారు, గురుకులాలకు తాళాలు వేసిన పరిస్థితులకి ప్రధాన కారణం ఏంటంటారు? వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు దాదాపు 700 పైచిలకు భవనాల్లో అద్దె భవనంలో ఉంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. వాస్తవానికి నిన్న జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వలన ఈరోజు ఏదైతే ఈ అద్దె భవనం సంబంధించినటువంటి వీళ్ళు తాళాలు వేసిన పరిస్థితి, ఈ తాళాలు వేసిన పరిస్థితిని ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావించినాము. విద్యార్థులకు అన్యాయం చేయొద్దు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దగ్గరికి ప్రభుత్వ అధికారుల లక్ష్మణ్ గారు, ఇక్కడ ఎవరైతే తాళాలు వేశారో అది 100% కరెక్ట్ కాదు విద్యార్థుల భవిష్యత్తు కోసం. కానీ ఈ భవన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 నెలల నుంచి వాళ్ళకి అద్దెలు అందట్లేదు అంటున్నారు. అద్దెలు అందకపోవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది రాజకీయ రంగు పులుముకుందనుకోవాలా? విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు అనుకోవాలా? ఏమనుకోవాలి దీని గురించి? వాస్తవం ఈరోజు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీరెవరు కూడా విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థి అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 600 పైచిలుకున్నటువంటి అద్దె భవనాల్లో ఈరోజు విద్యా సంస్థలు కొనసాగించారు. ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు సొంత భవనాలు నిర్మించలేరు? ఎందుకు అద్దె భవనాలు పెట్టి మీరు కిరాయిలు చెల్లించినారు? అంటే ఈ రోజు గత ప్రభుత్వం విద్యార్థులు పట్టించుకోలేదు, గురుకులాల సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు ఆనాడు